వెల్కమ్ టు దాత్రి లైవ్. మహా అవతార్ నరసింహ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ ని కొల్లగొడుతున్న యానిమేషన్ సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తోంది. మహావిష్ణువు అవతారమైన నరసింహ ఆధారంగా కన్నడలో రూపొందిన ఈ మూవీని తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేశారు చిత్ర మేకర్స్. ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తోంది. మొదటి రోజు కేవలం 1,75,00,000 రాబట్టిన ఈ మూవీ 10 రోజుల్లో ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డుని క్రియేట్ చేసింది. ఇండియాలోనే కాదు అటు విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. భక్త ప్రహ్లాదుడి చరిత్ర, మహావిష్ణువుకు హిరణ్యకశిపునికి మధ్య యుద్ధం వంటి అంశాలతో రూపొందించిన ఈ యానిమేషన్ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వాన్ని వహించారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించగా రాబోయే రోజుల్లో మహావిష్ణువు 10 అవతారాలను రూపొందించనున్నారు. ఇదిలా ఉంటే తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలోని మాటలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రదర్శించే థియేటర్లన్నీ ఓం నమో భగవతే వాసుదేవాయ నామ సంకీర్తనతో మారుమ్రోగిపోతున్నాయి. ఈ సినిమాలోని మాటలు, పాటలు ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఈ మాటలు రాసింది ఎవరా అని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. మహా అవతార్ నరసింహ సినిమాకు మాటలు, పాటలు రాసింది రాకేందు మౌలి, ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి చిన్న కుమారుడు. తెలుగులో అనేక చిత్రాలకు మాటలు, పాటలు రాసిన వెన్నెలకంటి వారసుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రాకేందు మౌలి ఇప్పుడు వరకు పలు చిత్రాల్లో నటించారు. సాహసం శ్వాసగా సాగిపో, కిర్రాక్ పార్టీ, పొలిమేర 2 వంటి చిత్రాల్లో నటించారు. అలాగే మహా అవతార్ నరసింహ సినిమాకు మాటలు, పాటలు రాసింది ఆయనే.